కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాలపై బహుజన సేనా సమితి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులను మోసం చేస్తున్న ఫర్టిలైజర్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలు దుకాణాల్లో నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు విక్రయిస్తూ రైతులకు బిల్లులు ఇవ్వకుండా అధిక ధరలకు అమ్ముతున్నారని ఆరోపించారు. దీనివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని అధికారులు తక్షణమే తనిఖీలు చేపట్టి షాపులను సీజ్ చేయడంతో పాటు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో విచ్చలవిడిగా నకిలీ మందులు, నకిలీ విత్తనాలతో చర్యలేకుతున్న ఫర్టిలైజర్ షాప్పై ఏఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో సుదూరంగా ఇక్కడ మన తెలంగాణ ప్రాంతం నుండి గద్వాల నుండి అయితేనేమి, ఇక్కడ కోతాల మండలం అయితేనేమి, ఇటువైపు కోడుమూరు దగ్గర అయితేనేమి, ఇటువైపు పత్తికొండ దగ్గరకు అయితేనేమి, ఇటువైపు ఆదోని దగ్గరకు ఆదోని అయితేనేమి, ఈ సుదూరమైనటువంటి రైతులు ఎమ్మెల్యూరు కేంద్రంగా వచ్చి ఇక్కడ విత్తనాలని, మందులను ఇక్కడ పర్చేజ్ చేయడం జరుగుతూ ఉంది. మరి వాళ్లకు నకిలీ విత్తనాలతో, నకిలీ మందులతో రైతులను నట్టేయటం ఉంచే ఫర్టిలైజర్ షాప్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈరోజు బహుజన సేనా సమితి డిమాండ్తో కూడిన లెటర్ని ఏఓ గారికి ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఏ షాపులు అయితే మేము పురాతనగా ఉన్న 20-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్న షాపులు ఏవైతే ఉన్నాయో ఆ షాపులను తక్షణమే మీరు తనిఖీలు చేసి రిజిస్టర్డ్గా అమ్ముతున్నారా లేదా, వ్యాలిటీ ఉందా లేదా, లైసెన్స్ ఉందా లేదా, మరి వాళ్ళు తెచ్చిన ఎంఆర్పి రేట్లు ఉన్నటువంటి మందులు అలాగే విత్తనాలు నిజమైనవే కావా, అవి బయోవా లేకపోతే కల్తీవా ఏంటి అన్నది సువిశాలంగా పరీక్షణ చేసి షాపులను సీజ్ చేయాలని మేము డిమాండ్ చేశాము.